లోకి తప్పమ్మా. ఏంటి తప్పు? అయినా ఆడేం ఫీల్ అవ్వదులే. చీ అన్న దూలిపేసుకునే టైపు. ఒసేయ్, ఒళ్ళు కొవ్వెక్కిందా? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. పోన్లేండి అత్తయ్య గారు, ఏదో చిన్నపిల్ల, నేను చెప్తాను కదా. ఎవత్తి ఇదా చిన్నపిల్ల? అడ్డగాడిదలా ఎదిగింది. నువ్వు ఎదగలే దున్నపోతులాగా. ఒసేయ్, మాటకి మాట చెప్పావంటే పళ్ళు రాలగొడతాను. పళ్ళు నీకు ఉన్నాయి, చేతులు నాకు ఉన్నాయి. ఏం కూసావే నిన్ను? అత్తయ్య గారు, ఆగండి. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఉండమ్మా. ఏయ్, నిన్ను గూటి బిళ్ళ ఆడేస్తానే. నేను నిన్ను బొంగరు మాట ఆడిస్తాను. నాగేశ్వరే ఇక్కడ. అబ్బా, లోకేశ్వరి ఇక్కడ. అంటే నేను తొడగొట్టలేననుకున్నావా? కొట్టవే ముసల్దానా. బిల్డప్లకు పోయి నువ్వు తొడగొడితే ఆ నొప్పులు పోవడానికి 2 రోజులు వేడి నీళ్లు కాపడం పెట్టుకోవాలి. నిన్ను అమ్మా అమ్మా అబ్బా, లాభం లేదు. ఏం లాపటం నా ఒక్కడ వల్ల కాదు. ప్రియా, ప్రియా, అమ్మా ప్రియా. ఏంటి? మా ఇంటి దగ్గర కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందమ్మా. ఎవరికి? గీతకి ఆంటీకా? కాదు, నీ కూతురికి అత్తయ్య గారికి. నా కూతురికా? అవునమ్మా. వాళ్ళిద్దరు వాళ్ళకల్లా చూస్తుంటే ఈ క్షణం ఆ క్షణం జుట్టు పట్టుకుని కొట్టుకునేలా ఉన్నారు. నా కూతురికేం పర్లేదు. నీ కూతురు టాలెంట్ గురించి నాకు తెలుసమ్మా. నా భయం లోకేశ్వర్ గురించి కాదు, అత్తయ్య గారి గురించి. నువ్వు వచ్చి ఆపమ్మా. సరే పద. రామ్మా. నీకు మాటలతో కదే చేతులతోనే సమాధానం చెప్పాలి. బస్తీ మే సవాల్. రావే ముసల్దానా, ఇవాళ నా చేతిలో అయిపోయావు నువ్వు. నిన్ను ఆంటీ 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 వదలండి. ఉసి ఉసి ఆంటీ. ఈ రోజు తాడు పెడు తేలిపోవాలి. నువ్వు ఉండమ్మా. అత్తగారు మీరన్నా ఆగండి. చూసావా నీ కూతురు ఎలా వాగుతుందో? చూసావా? వాగుతుంది గీగుతుంది అన్నావనుకో, నాలుగు కోసేస్తాను. ఏ మాత్రం కోస్తావో నేను చూస్తారే. రావే. అత్తగారు మీరు ఆవేశపడకండి. ఆవేశపడక దీంతో మాటలు పడాలా నేను? అప్పుడు నా నోట్లో నోరెందుకు పెట్టావు నువ్వు? నన్ను చూసి పరిమంచని ఎందుకన్నావే? లుక్ అలాగే ఉంది కాబట్టి అన్నాను. ఇదిగో చూసావా? నేను సైలెంట్ గా ఉంటే అది ఎలా దబాయిస్తుందో. వదిలేండి అత్తయ్య గారు. వదులు మావయ్య. ఆ పేరులోనే ఉంది పవర్ అంతా. అవును, ఉన్నంత కాలం మా అక్క ఏడిపించుకు తినింది. అది పోయిందనుకుంటే ఇప్పుడు ఇది తయారైంది. ఏంటి ముసల్దానా, ఫోర్స్ అయిపోయిందా? వాయిస్ డ్రాప్ అయిపోయింది. చూసావా నేను ఊరుకుంటుంటే అది ఎలా రెచ్చగొడుతుందో. నిన్ను అత్తయ్య గారు మీరు ఉండండి. అమ్మ ప్రియా, నువ్వు దీన్ని తీసుకెళ్ళిపో. నిన్ను చంపేస్తా. రావే ముసల్దానా.
రండి అత్తయ్య గారు, మీరు రండి రండి. వదులు అసలు దాన్ని. ఏ, వదులు మమ్మీ, వదులు వదులు వదులు. అత్తయ్య గారు, జరిగింది ఎవరైనా వింటే పెద్దవాళ్ళు కాబట్టి మీదే తప్పు అంటారు. అనడం ఏంటి? ముమ్మాటికి తప్పు ఆ ముసల్దాందే. నా తప్పెందుకు అవుతుందయ్యా? అసలు జరిగిన దాంట్లో నా తప్పే ఉందని. నేను అదే అంటున్నాను, నా తప్పేముందని. నా మా నాన్న నేను పని చేసుకుంటుంటే వచ్చి వంకర కూతురు కూసింది అది కదా. ఏంటమ్మా ఏమైంది? ఆ, ఏం లేదు బావగారు. ఏమి లేకపోవడం ఏంటయ్యా? అసలు ఆపినందుకు నిన్ననాలి. నువ్వు ఆపావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి ఆ ముసల్దాని ఫోటోకి దండేసేసేదాన్ని. ఆపకుండా ఉండుంటే పీక మీద కాలేసి తొక్కేసుండేదాన్ని. ఏమైంది అత్తయ్య? హా, ఏమైందా? ఈ రోజు నా పరువు పెద్దరికం మొత్తం పోయింది. పర్వాదని పాడా, తన గురించి తను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకుంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటమ్మా ఈ గోల? పరువు పోయింది అంటుంటే గోల అంటావేంట్రా? ఎప్పుడు ఇంత అవమానం జరగలేదు. ఏంటమ్మా ఇందాక నేను చూస్తున్నాను, ఇదేమో ఓ రంకిలే చేస్తుంది, నువ్వేమో ఆపుతున్నావు. ఏం జరిగింది? అసలేం జరిగిందో నువ్వైనా చెప్పన్నయ్యా. లోకేశ్వరి అత్తయ్య గారు గొడవ పడ్డారు. ఏటే నాగేశ్వరతోనా? అవును, తగ్గేదేలే. దాని నోట్లో నోరింది పెట్టావమ్మా. ఎవరు పెట్టారా? నా మటుకు నేను పని చేసుకుంటూ ఉంటే వచ్చి పని మనిషి అని అంది. ఆ చీరలో ఆవిడ అలాగే ఉంది కాబట్టి అన్నాను. నా జీవితంలో నన్ను సాధించింది ఇద్దరు. ఒకరు నా అత్త, రెండోది నా తోటికోళ్ళు. వాళ్ళిద్దరిని మించిపోయింది ఇది. ఏదో చిన్నపిల్ల తెలియక. ఆ కూత పూసావంటే పీక పిసిక చంపేస్తాను. హ! ఎవరికి వాళ్ళు చిన్నపిల్ల 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 అనేవాళ్లే. అసలు చిన్నపిల్లకు ఉండాల్సిన లక్షణాలు శాంపిల్ కైనా ఉన్నాయా దాని దగ్గర? ఆహా, పెద్దవాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఆవిడ గారి దగ్గర ఉన్నాయా? ఎంతైనా ఆవిడ నీకు నాయనం కదా. నానమ్మ తొక్క. అది దాని మాట తీరు. మొన్నటి వరకు సౌమ్యంగా గుండమ్మలాగే పద్ధతిగా మాట్లాడేది. మళ్ళీ మొదటికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. అదంతా మేం చేసుకున్న కర్మే. దాన్ని మార్చి తప్పు చేశాం. మార్చడం ఏంటమ్మా? ఆ? అబ్బ, మార్చడం కాదు, రాకాసిలా మారిపోయింది. ఇదంతా మా కర్మ అంటున్నాను. సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నువ్వు కొడుకువా చేతకాని వాడివా? అత్తయ్య, ఏంటే నీ మొగుడిని చేతకాని వాడు అంటే నీకు రోషం పొడుచుకొచ్చిందా? కన్న తల్లిని పట్టుకొని ఓ బుడ్డది నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా అంటే వెంటనే వెళ్లి దాని రెండు చెంపలు వాయించక సర్లే జరిగిందేదో జరిగిపోయింది అని అంటావా? అయినా నీకంత ఆవేశం పనికిరాదే. ఆ నాగేశ్వరి అసలు మంచిది కాదు. అవునే, ఆ ఆంటీ సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. ఆవిడ పగ పాము పగే. ఏడ్చింది. ఆవిడ పాము అయితే ఆ పాము పీక కొరికి చంపేసి ముంగేశాను నేను. నాకు జాగ్రత్త చెప్పడం కాదు, నాతో జాగ్రత్తగా ఉండమని ఆవిడకి చెప్పండి. సర్లేమ్మా, నేను మాట్లాడతానులే, నువ్వు రా అమ్మా. ఏ ఛాలెంజ్ చేసింది చాలేవి. నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా, దీంతో నేను మాట్లాడతానులే, నువ్వు రావే. అదంతా మేం చేసుకున్న కర్మే. దాన్ని మార్చి తప్పు చేశాం. ఉన్న పొలంగా లోకేశ్వరి మళ్ళీ పాత లోకేశ్వరిగా మారిపోవటం ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇందులో ఆశ్చర్యమే ఉందన్నయ్య. పెద్దవాళ్ల బుద్ధులే దాని మార్పుకి కారణం. నన్ను సాధించడం చేతకాక పిల్లని అడ్డు పెట్టుకుని సాధించాలనుకున్నారు. అందుకే అత్తయ్య గారు ప్రియా కలిసే లోకేశ్వరిని మళ్ళీ మార్చేశారు. కానీ కాదని చెప్తున్నారు కదా. ఆవిడ స్లిప్ అయ్యి కవర్ చేసుకోవడం నీకు అర్థం కాలేదా అన్నయ్య? మొండిగా ఉంటూ మూర్ఖంగా మాట్లాడే లోకేశ్వరిని మంచుతో ఆకట్టుకుని మెల్లగా దాన్ని మార్చాను. మంచి చెడు తెలిసేలా చేశాను. కానీ మళ్ళీ మొత్తం నాశనం చేశారు. సర్లేమ్మా,
ఇప్పుడు అది చిన్నపిల్ల కాబట్టి ఎవరేం చెప్తే అదే నిజం అనుకుంటది. వాళ్ళు చెప్పినట్టే ఆడుతుంది. కానీ పెద్దదైతే దానికి ఆలోచించే శక్తి వస్తుంది. అప్పుడు ఎవరేంటో ఏది మంచో అదే తెలుసుకుంటది. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటన్నయ్య? లోకేశ్వరికి నేను తీసుకొచ్చిన బట్టలు నచ్చలేదని ఇసిరి కొట్టిందని చెప్పాను కదా. కానీ ఇప్పుడు లోకేశ్వరి నేను తెచ్చిన బట్టలు వేసుకుందమ్మా. నిజంగానా? అవునమ్మా, నువ్వు బాధపడకూడదని వేసుకున్నానని కూడా చెప్పింది. వీళ్ళంతా దాని మీద ఇసప్పొరలు కప్పుతున్నారు గాని లోకేశ్వరిలో మంచితనం ఇంకా అడిగంటలేదమ్మా. నీ సావాసంలో ఉంటే లోకేశ్వరి ఖచ్చితంగా మళ్ళీ మంచిగా మారుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. లోకేశ్వరి గురించి నువ్వేం భయపడి బెంగ పెట్టుకోకమ్మా. చెప్పు, లెఫ్టా రైటా? లెఫ్ట్. కాదు కాదు, రైట్. ఏయ్, లెఫ్ట్ అంటావు రైట్ అంటావు, క్లారిటీ ఉండదా? నేను క్లారిటీగానే ఉన్నాను, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. లేదు, నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు ఆడితే నీకు తెలుస్తుంది. ఇదో ఇంటర్నేషనల్ గేమ్, నేను ఆడలేనులే. ఆహా, అయితే రా చూసుకుందాం. ఆడపిల్లలాట నేను ఆడను. ఆహా, పెద్ద మగాడు దిగొచ్చాడండి. సర్లే ఆడు. కరెక్ట్ గా చెప్పు. అమ్మా గుండమ్మా, తాతయ్య ఏంటి తొగుడు బిడాడుతున్నా? ఇదొచ్చిందేంటి? బావా, ఆకు వెళ్ళిపోతావేంటి? నువ్వు వచ్చావని. అదేంట్రా, ఇదంటే నీకు కూడా భయమేనా? అంతేలే, దీన్ని చూస్తే పెద్దోళ్ళకి తడిచిపోతుంటే నువ్వు భయపడడంలో పెద్ద మ్యాటర్ ఏం కాదులే. కాకి, బావ దగ్గర నా ఇమేజ్ స్పాయిల్ చేయాలని చూస్తున్నావా? అది కాదులే లోకే, గుండమ్మ తొక్కుడు బిల్లాట ఆడుతుంది కదా, దాంతో పాటు నువ్వు కూడా ఆడతామని తీసుకొచ్చాను. గుండమ్మ, దీన్ని ఆడించు. ఆడించాలా? అదేమైనా చిన్నపిల్ల? నువ్వు ఆడిస్తానా? నేను నీతో ఆడను. ఏ లోకేశ్వరి? అదంతే బావా, నాకు తెలీదు. అదేంటే, నిన్న మొన్నటి వరకు గుండమ్మ గుండమ్మ అంటూ దాని చుట్టూ తిరిగేదానివి, ఇప్పుడు ఏమైంది నీకు? వాళ్ళ అమ్మలో మార్పు వచ్చింది, అది నాకు నచ్చలేదు. మా అత్త నచ్చలేదా? అంటే నీకేదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది. ఏంటి బావా, నువ్వు కూడా నా మీద సెటైల్ వేస్తున్నావా? అందరితో గొడవ పడతానికి వస్తాను గాని కలిసి ఆడుకోవడానికి మాత్రం రాను అంటే అనరా? లోకేశ్వరి, నీకు నచ్చింది మా అమ్మే కదా. నాతో నీకేం గొడవలు లేవు కదా. ఆహా, మరి గుండమ్మతో ఆడడానికి నీకేంటి ప్రాబ్లం? నువ్వు చెప్తే ఆడతాను బావా. అయితే ఇద్దరు కలిసి ఆడితే ఇంకా బాగుంటుంది. మీరిద్దరు ఆడండి, మేమిద్దరం కూర్చొని చూస్తాం. అయితే పందెం ఏంటో చెప్పండి. పందెం ఏంటి? పందెం ఉంటేనే కదా ఎవరికి రేటో తెలుస్తుంది. అయితే ఏం పందెం పెడదాం? పోటీలు పందాలంటే నేను ఆడను. ఏ? భయపడుతుంది అనుకుంటా. అవును, నేను నిజంగానే భయపడుతున్నాను. గుండమ్మా, ఏదమ్మా కూతురు నువ్వు భయపడమేంటి? పోటీలు పందాలు అంటే గెలుపులు ఓటంలో వస్తాయి, అప్పుడు గొడవలు వస్తాయి. అందుకే ఈ భయం. నిజంగా నువ్వు గీత కూతురువేనే. సరదాగా అయితే కలిసి ఆడదాం. అయితే సరదాగా ఆడండి. రెడీయా లోకేశ్వరి? నేను రెడీ బావా. నేను రెడీ.
లోకే ఒకసారి కాల్ తీవే. అక్కడ పెంకుండాలి కదా. పిండైపోయింది కదా. అమ్మో, ఈ రోజు మా నాగేశ్వరు లేచిన టైం బాగుందే. నీతో గొడవ పెట్టుకుని కూడా బతికిపోయింది. పెంకు మీద కాలేసినట్టు నాగేశ్వరం మీద వేసుంటే ఇలాగే పిండి అయిపోయేది. కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. అమ్మో, చీట్ చేసావు నువ్వు. నేనెప్పుడు చేశా? నేనేం చీట్ చేయలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనేం చీట్ చేయలేదు. ఇద్దరు మరదల్లా ముద్దులు బావా. పెద్ద అయితే నారీ నారీ నడుము మొరాలనుకుంటా. ఫ్యూచర్ లో ఏం రాసి పెట్టుందో ఏమో. ఎకరాలు కొని కలిపితేనే ఆ 100 ఎకరాలు పంపకం. 3 నెలల్లోనే ఈ 20 ఎకరాలు సంపాదించి తీసుకురావాలి. గుండమ్మ గారి ఆశ తన కుటుంబం అంతా కలిసి ఉండాలని. తన ఆస్తి ముక్కలు చెక్కలు కాకుండా ఉమ్మడిగానే ఉండాలని. అమ్మా, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదురా, ఆలోచనలే తిరుగుతున్నాయి. మన ఆస్తులు మనకు కాకుండా పోయాయనా? కాదురా, మనం ట్రాప్ లో పడ్డామా అని. ట్రాపా? ఇలా కూర్చో. నువ్వేం చదువుకున్నావురా? ఇప్పుడు దాని గురించి ఎందుకమ్మా? అది కాదురా, నువ్వు ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్. మీ నాన్న కూడా బాగానే చదువుకున్నారు. అటు ప్రియా, శివ, బావగారు, నీ పెళ్ళాం గీత అంతంత మాత్రం చదువులే. ఇప్పుడు చదువు గురించి ఎందుకమ్మా? వాళ్ళంటే లాయర్ చెప్పిన దానికి గొర్రెల్లా తలాడించుండొచ్చురా. మనం కూడా ఎలా తలాడించామా అని. ట్రాప్ అంటున్నావు, చదువుల గురించి మాట్లాడుతున్నావు. అసలు నీ డౌట్ ఏంటమ్మా? లాయర్ చదివిన వీలునామా మీదే డౌట్ రా.
అమ్మేసిన పొలాలు తిరిగి కొని కలిపితేనే పంచుకోవాలి అనే కండిషన్ ఏంట్రా? వింతగా లేదు?